హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం దొడ్డు బియ్యంతోని రైస్ ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం. మళ్ళీ గంజి కూడా మనం ఎలా తీసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము చూసారా ఫ్రెండ్స్, దొడ్డు బియ్యంని శుభ్రంగా కడుక్కుందాం. ఒక 2 సార్లు కడుక్కొని మీకు ఎలా కడగాలో దొడ్డు బియ్యంని ఈరోజు మనం చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీళ్ళు వంపేసి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని రైస్ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మనం కడుక్కున్నాం కదా, ఇప్పుడు నిండా నీళ్ళు పోసుకున్నాం. ఎందుకంటే మనకు గంజి కావాలనుకున్నప్పుడు మనం నిండా నీళ్ళు పోసుకోవాలి. గిన్నెల కొద్దిగా వేసుకుంటే మెత్తబడిపోతుంది. అందు గురించి మనము కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా మనం చూసారా, గిన్నెకి నిండుగా నీళ్ళు పోసుకున్నాం. 3 గిలాసులకి ఒక 1/2 కేజీ గిలాస ఉంటుంది కదా, దాంతో మనం 3 గిలాసులు పోసుకున్నాం బియ్యము. ఇప్పుడు గిన్నె నిండా వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం పొయ్యి ముట్టించుకొని గిన్నెలో బియ్యం పెట్టుకున్నాం. చూడండి, రైస్ కుక్కర్ ఉంది కదా, అందులో పెట్టుకున్నాము. ఇప్పుడు గంజి ఎలా తయారవుతుందో ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది కదా, చూడండి. ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇలా చూసుకోవాలి, కచ్చనో పక్కనో చూసుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి. కొద్దిగా ఉడికింది. ఇప్పుడు మనం గంజి వంపుకుందాము. ఇప్పుడు గంజి వంపుదాము. ఇప్పుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దమ్కి వేసుకుందాము. అన్నం రెడీ అయింది. దొడ్డు బియ్యం రైస్. ఫ్రెండ్స్ చూసారా, దొడ్డు బియ్యం రైస్ రెడీ అయింది. చూడండి, ఈ బియ్యం చాలా మంచిది. మనం తినడం వల్ల చాలా బాగుంటుంది శరీరానికి. ఎందుకంటే షుగర్ పేషెంట్కి ఇదే పెట్టాలి. మనము సన్న రైస్ తెచ్చుకుంటాం కదా బియ్యము, అందులో విటమిన్స్ అనేది ఉండవు. ఎందుకంటే పాలిష్ బట్టినే ఉంటాయి కదా సన్న బియ్యము, అందువలన అందులో విటమిన్స్ అనేది ఉండవు. అదే ఈ దొడ్డు బియ్యం రైస్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. దొడ్డు బియ్యం విటమిన్స్ అనేది ఉంటుంది ఇందులో. మనం ఎందుకంటే గంజి కూడా వంపినాం కదా, అందువలన ఇది షుగర్ పేషెంట్కి కూడా చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, మన రైస్ రెడీ అయింది కదా. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదములు.